ఏపీలో నకిలీ మద్యం కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం కల్తీ మద్యం డంపు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో సైతం నకిలీ మద్యం బాటిళ్లు పెద్ద ఎత్తున దొరకడం ఆందోళన రేకెత్తించింది. అక్కడి నుంచి నకిలీ మద్యం వ్యవహారంలో రోజుకో పరిణామం చోటు చేసుకుంటూ వస్తోంది. అయితే దీనిపై లోతైన దర్యాప్తు జరుగుతోంది. ఈ క్రమంలోనే ఓ యూట్యూబ్ పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అల్లా బకాస్ అనే యూట్యూబర్ విలేకరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. యూట్యూబ్ ఛానల్తో పాటు విలేకరిగా ఉండే అల్లా బకాస్ స్వస్థలం నంద్యాల జిల్లాలోని జిల్లెళ్ల. నకిలీ మద్యం కేసులో 16వ నిందితుడిగా పోలీసులు గుర్తించారు, అదుపులోకి తీసుకున్నారు. గత 20 సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉన్నారు అల్లా బకాష్. చిన్న ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవారు. ఏడాది కిందట నంద్యాలకు వెళ్లారు. యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని విలేకరిగా చలామణి అయ్యి అల్లా బకాష్ హైదరాబాద్ లకిడీ కప్పుల్లో ఉన్న ప్రింటింగ్ ప్రెస్లో కల్తీ మద్యం లేబుల్స్ తయారు చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకు గాను నిందితుల వద్ద నుంచి అల్లా బకాష్ ఫోన్ పే ద్వారా డబ్బులు అందమని గుర్తించారు. ఈ క్రమంలో 3 రోజుల కిందట విజయవాడలో అల్లా బకాష్ ఇంట్లో ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహించారు. లేబుల్స్ దొరకడంతో అదుపులోకి తీసుకున్నారు. కల్తీ మద్యంపై ఏపీలో రాజకీయ దుమారం కొనసాగుతోంది. అధికార టీడీపీ కూటమి వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా ఉంది. మరోవైపు నకిలీ మద్యం గుర్తించేందుకు ఏపీ ప్రభుత్వం ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకువచ్చింది. మద్యం లేబుళ్లపై క్యూఆర్ కోడ్ ఉండేదని, వైసీపీ హయాంలో అది కొనసాగిందని, టీడీపీ హయాంలో దానిని తీసేశానని ఆక్షేపించారు మంత్రి పేర్ని నాని. మళ్ళీ ఇప్పుడు క్యూఆర్ కోడ్ అంటూ హడావుడి చేస్తున్నారని విమర్శించారు.